శుభవార్త ఫిబ్రవరి గురించి సిల్వ శుభవార్త చెప్పడానికి వచ్చాము. ఈరోజు ప్రపంచం అంతా చూసుకుంటే క్రిస్మస్ సంబరాల్లో ప్రపంచం మొత్తం క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటా ఉంది. క్రిస్మస్ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారంటే ఆయన పుట్టుక గురించి అండి. యేసు ప్రభు గారు ఫిబ్రవరి భూమికి వచ్చిన సాదృశ్యాన్ని బట్టి క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటాం. ఆయనకి ఈ లోకానికి వచ్చింది గొప్ప భాగ్యాలు అనుభవించడానికి కాదు, రాజులాగా బతకడానికి కాదు, కానీ ఆయన ఈ లోకానికి వచ్చింది ఎందుకంటే మన పాపాల కోసం మనం చేసిన అతిక్రమ దోషముల కోసం మరణించడానికండి. ఈ రోజు మనం చేసిన మన చేతులతో చేసిన కార్యాలను బట్టి అతిక్రమ దోషాలను బట్టి ఆయన చేతులు మేకులు కొట్టబడి ఉన్నాయి. మనం నడిచే చెడు నడుపులను బట్టి ఆయన కాళ్ళ మోకాలు కొట్టబడి ఉన్నాయి. మనం చేసిన అతిక్రమ ఆలోచనలను బట్టి దేవునికి విరోధమైన చేసిన ఆలోచనలను బట్టి ఆయన తల కిరీటం పెట్టబడి ఉన్నదండి. మన శరీరం ద్వారా చేసిన మన పాపాలను బట్టి అతిక్రమ దోషాలను బట్టి ఆయన శరీరం పోరాటాలతో కొట్టబడి ఉన్నదండి. ఆయన కేవలం భూమికి మన కోసం మరణించడానికి వచ్చిన ఏకైక దేవుడు అండి. మన కోసం ప్రాణం పెట్టి మూడో దినాన్ని తిరిగి లేచిన ఏకైక దేవుడు, నిజ దేవుడు, సత్యమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారే. ఎందుకంటే ఆయన తప్పిస్తూ లోకంలో ఎవరు కూడా మరణించి తిరిగి లేచిన దేవుడు లేడు. ఆయన మన కోసం మరణించిన దేవుడు. ఈరోజు ప్రపంచంలో చూసుకుంటే ఆయన సమాధి ఒకటే తెరవబడి ఉన్నది. ఆయన నిజమైన దేవుడు అని చెప్పడానికి ఏమాత్రం సిగ్గుపడట్లేదండి. ఆయన దానికి కూడా మన సమయం బైబుల్ చెబుతుంది. నేనే రక్షణ దినమని బైబుల్ చెప్తుంది. ఆయన నమ్మి బాప్తిసం పొందిన వారికి రక్షణ అని చెప్తుంది. ఎక్కడి నుండి రక్షణ, దేని నుండి రక్షణ, మనకి ఎందుకు రక్షణ అంటే మన పాపాల నుండి విడిపించడానికి వచ్చిన రక్షణ, మన పనులతో రాజ్యాన్ని తీసుకెళ్ళడానికి వచ్చిన రక్షణ, మన నరకం నుండి తప్పించడానికి వచ్చిన రక్షణ. ఆ రక్షణ కేవలం యేసుక్రీస్తు దాని మాత్రమే సాధ్యం. ఆయన చెప్తున్నాడు నేనే రక్షణ దినం. ఆయన చెప్తున్నాడు ఇది అనుకూలమైన సమయం అని చెప్తున్నాడు. ఈ రోజు దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మీకు సువార్త వచ్చింది, ఈ సత్య సువార్త వచ్చింది. దేవుడు ప్రేమిస్తున్నాడు కాబట్టి మమ్మల్ని ఈరోజు ప్రాంతాన్ని మమ్మల్ని నడిపించాడు. ఆయన నమ్ముకోండి, ఆయననే మార్గము, ఆయననే సత్యము, ఆయన జీవమని ఉన్నాడు. దేనికి మార్గం అంటే నిత్య జీవానికి మార్గం. ఈ లోకంలో తాత్కాలికమైన మనం ఉంటాం. ఈ లోకంలో ఎన్ని రోజులు మనం బతామండి. ఈ భూమి ఉన్నకాలం మనం ఉండవండి. రక్షిస్తాడు కానీ నా దేవుడు రక్షించే దేవుడు కాదు. ఆయన నిజమైన దేవుడు. ఈ లోకంలో మన రేపు తెల్లారితే మన కన్ను తెలుస్తామో లేదో మనకి గ్యారెంటీ లేదు. కాబట్టి వేరే రక్షణ జీవం అని బైబుల్ చెప్తుంది. కాబట్టి ఆయన నమ్ముకోండి, రక్షణ కలుగుతుంది. బైబుల్లో చెప్తుంది ఏంటంటే లేఖనాలు పరిశోధించండి, పరిశోధించి తెలుసుకోండి అని చెప్తున్నారు. ఈ రోజు మా దగ్గర బైబుల్ ఉన్నాయి, లేఖనాలు పరిశోధించండి. ఆయన నిజమైన దేవుడిని మేము ఎందుకు తెలుస్తుంది చెప్తున్నామో పరిశోధించి తెలుసుకోండి. ఆయన విశ్వసించండి, ఆయన నమ్మండి. నమ్మి బాప్తిసం పొందు వారికి రక్షణ కలదని దేవుడు చెప్తున్నాడు. ఈ రోజు రండి, యేసుక్రీస్తు ప్రభువు దగ్గర రండి. ఆయన మనందరికీ నిత్య జీవం ఇచ్చే దేవుడు. ఏ భేదము లేదు, ప్రతి ఒక్కరు పాపం చేసే దేవుడు. మహిమను కోల్పోతామని బైబిల్ చెప్తుంది. ఈ రోజు మన దగ్గర ఉన్న మన ధనం మనం రక్షించలేదు, మన గృహం మనం రక్షించలేదు, మన ఆస్తి మనం రక్షించలేదు. కానీ కేవలం యేసుక్రీస్తు ప్రభువు వారి రక్తం ద్వారా మన రక్షణ ఉంది. కేవలం యేసుక్రీస్తు ప్రభువు వారి రక్తం ద్వారా మన రక్షణ ఉంది. ఆ రక్తంలో వారు మాత్రమే పాపాలు కనబడతారు. కాబట్టి ఈ రోజు రండి, ఆయన దగ్గర రండి. బైబుల్ బైబుల్ తీసుకోనండి. ఆయన గురించి పరిశోధించండి, పరిశోధించి మాత్రం ఆయన తెలుసుకోనండి. గుడ్డియమని చెప్తున్నామని కాదు, కానీ లేఖనాలు పరిశోధించి తెలుసుకోమని బైబుల్ చెప్తుంది. కాబట్టి ఆయన తెలుసుకోనండి. ఆయన నిజమైన దేవుడు. ఆయన నమ్మకం మార్గం మన రక్షణ. ఈ లోకంలో మనం తెలుస్తామో లేదు గ్యారెంటీ లేదు. రేపు కళ్ళు తెలుసా మనం ఎక్కడుంటామో మనం పరీక్షించుకోవాలి. పరీక్షించమని మన బైబుల్ చెప్తుంది. నిత్య జీవం, నిత్య నరకం, ఈ రెండు మాత్రం నిత్యత్వంలో ఏం భావాలు ఉన్నాయి. ఆ భాగంలో మనం నిత్య జీవానికి వెళ్ళాలంటే యేసుక్రీస్తు ప్రభువు వారు ఒకటే మార్గం. కాబట్టి ఈ రోజు రండి, ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక.